మీ అందరికీ వందనాలండి. ప్రభు పేరిట చిన్న ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేసి దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేద్దాం. అందరూ కూడా ప్రభువుని ఆశతో అడుగుదాం. ప్రభువా, నాతో మాట్లాడని. ఈ రోజున నువ్వు కొన్ని ప్రశ్నలతో వచ్చి ఉండవచ్చు, అనుమానాలతో వచ్చి ఉండవచ్చు, వేదనతో వచ్చి ఉండవచ్చు, దుఃఖముతో వచ్చి ఉండవచ్చు. ప్రభువా, నన్ను ఆదరించేవాడవు, నాతో మాట్లాడేవాడవు నీవే నాయనా. నాకు సమాధానమును జవాబును నీవే ప్రభువా అని ప్రభువుని అడుగుదాం, వేడుకుందాం, ప్రార్థన చేద్దాం. సర్వ సృష్టికి ఆదరణ కాడుబుద్రమైన ప్రభువా, మహోన్నతుడగు తండ్రి, మీ ఘనమైన పాదములకు వందనాలనైనా. ఇంతకాలము మమ్మల్ని మీ కృపలో కాచి భద్రపరిచారు ప్రభువా, మీకు వందనాలు. దినములు నైనా గడుచుచున్నవి, మమ్మలను నైనా మీరు పోషిస్తూ ఉన్నారు, మమ్మలను నైనా మీరు ఆదరిస్తూ ఉన్నారు, మీకు వందనాలు. సజీవుల లెక్కలో ఉంచుతున్నారు నాయన, మరి మిక్కిలి వందనాలు తెలియపరచుకుంటున్నాం ప్రభా. అయ్యా ప్రభ, ఈ ఉదయ కాలంలో నీ బిడ్డలనైనా నిన్ను ప్రేమించి పనులను ప్రక్కన పెట్టి అయ్యా నీ సన్నిధానములకు వచ్చి ఉన్నారు ప్రభా. వచ్చిన ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకునండి. కొంతమంది రాలేకనైనా, ఆశ ఉన్న నీ సన్నిధానమునకు చేరుకోలేకనైనా ఉన్న వారిని కూడా నైనా దర్శించండి. అంతేకాక ఈ యొక్క వాక్యమును నాయన వింటున్న వారిని నాయన మీరే ఆదరించమని మిమ్మల్ని వేడుకొంచున్నాం. ఎవరు ఏ యొక్క ఇబ్బందుల్లో ఉన్నా, కష్టముల్లో ఉన్నా, నష్టముల్లో ఉన్నా, బాధలలో ఉన్నా నాయన వారిని ఆదరించండి. అయా ప్రభు, మమ్మలను ఆదరించటకే మీరు పరము నుండి నాయన ఈ లోకమునకు దిగి వచ్చి ఉన్నారు కనుక నాయన మీరే ఆదరించేవారుగా ఉండండి ప్రభువా. మీ వాక్కు ద్వారా మమ్మల్ని ఆదరించమని మిమ్మల్ని వేడుకొంచున్నాం. అలాగే తండ్రి, లైవ్ ద్వారా చూస్తున్న వారిని, లేక ఈ రికార్డింగ్ చేయబడుతున్న దానిని తర్వాత చూస్తున్న వారిని కూడా మీ వాక్కు ద్వారా ఆదరించమని, బలపరచమని మిమ్మల్ని వేడుకొంచున్నాం నాయన. ఈ ఉదయ కాలమందునైనా మేము ఫలించాలి అని మీరు ఆశపడుతున్నారు, మీకు వందనాలు. ఫలించుటకునైనా కావలసిన అయా తండ్రి జీవితములను మాకు దయచేయమని, ఆ విధముగా మమ్మల్ని బలపరచమని, సరిచేయమని, ఈ చిన్న ప్రార్థన ఆలకించమని, వాక్య ఆద్యంతములు మీరే మాతో నడిపించమని ప్రభువైన యేసుక్రీస్తు పుణ్యనామములో వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మరొకసారి చేరవచ్చు. మీ అందరికీ వందనాలండి, అందరికీ వందనాలు. వాక్య భాగంలోనికి వెళదాం. ఈ రోజున ఒక అంశాన్ని ధ్యానం చేద్దాం. యోహాను సువార్త 15వ అధ్యాయము ఒక మొదటి 6 వచనాలు చదువుదాం రండి. యోహాను సువార్త. నేను నిజమైన ద్రాక్షావళిని, నా తండ్రి వ్యవసాయకుడు, నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును, ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలించవలనని దానిలోని పనికిరాని తీగలను తీసివేయును. నేను మీతో చెప్పిన మాటలను బట్టి మీరు ఇప్పుడు పవిత్రులై ఉన్నారు. నా యందు నిలిచియుండుడి, మీ యందు నేనును నిలిచియుందును. తీగ ద్రాక్షవల్లిలో నిలిచి ఉంటేనే కాని తనంతట తానే ఎలాగూ ఫలింపదో, అలాగే నా యందు నిలిచి ఉంటేనే కాని మీరును ఫలింపరు. ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచియుండునో, నేను ఎవని యందు నిలిచియుందునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. ఎవడైనా నా యందు నిలిచి ఉండని ఎడల వాడు తీగ వలె బయట పారవేయబడి ఎండిపోవును. మనుషులు అట్టి వాటిని పోగు చేసి అగ్నిలో పారవేతురు, అవి కాలిపోవును. చాలండి, చాలు. దేవుని యొక్క మాట మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఈ యొక్క 15వ అధ్యాయము మనమును జ్ఞాపకం చేసుకున్నట్లయితే యోహాను సువార్త 15వ అధ్యాయం ఫలింపును గూర్చిన వచనాలు మనకు కనిపిస్తాయి. ఆదికాండం మొదటి వచనాల్లో కూడా యేసు ప్రభు వారు నరుని చేసి వారు ఫలించాలి అని ఆశతో ఆయన ప్రభువు దేవుడు లేక మాట్లాడి ఉన్నాడు. అనగా ఆ యొక్క మాటల యొక్క ఉద్దేశం ఏమిటంటే ప్రతి ఒక్కరూ కూడా ఫలించాలి. ఏమిటట? ప్రతి ఒక్కరు కూడా
ఫలించాలి. ఫలించడం అంటే ఏమిటండి? చెట్లు కదా ఫలించేది, చెట్లు కదా ఫలములను ఇచ్చేది కదా. మరి మనుషులు ఫలించడం అంటే ఏమిటి? మనుషులు ఫలించడం అంటే మనము దీవించబడడం, మనము ఆశీర్వదించబడడం, అభివృద్ధి చెందడం. అభివృద్ధి అనగా మరలా ఏ రకమైన అభివృద్ధి? కేవలం లోక సంబంధమైన అభివృద్ధి కాదు. లోక సంబంధమైన అభివృద్ధి, దానితో పాటు ఆత్మ సంబంధమైన అభివృద్ధి. మొదట ఆత్మ సంబంధమైన అభివృద్ధి, తర్వాత దానితో పాటు లోక సంబంధమైన అభివృద్ధిని ప్రభువు మనల్ని కోరుకుంటున్నాడు. ఇదే యోహాను సువార్త 15వ అధ్యాయంలో కింద వచనాల్లోకి వస్తే, మీరు బహుగా ఫలించడం వలన నా తండ్రి మహిమపరచబడతాడు, ఘనపరచబడతాడు అనే విషయాలు మనకు కనిపిస్తాయి. అనగా మనము ఫలించడము వలన ఎవరికి ఘనతట? దేవునికి ఘనత. అంతే కదా. వీరు దేవుని నమ్మిన బిడ్డలు, వీరు ఫలిస్తూ ఉంటే వీరిని చూచి లోకస్తులు కావచ్చు, దేవునిని ఎరగని వారు కావచ్చు, ఏమనుకోవాలి? వీళ్ళు దేవునిలో బహుగా ఫలిస్తున్న వాళ్ళు. చాలా సందర్భాల్లో కేవలము కొద్ది సందర్భాల్లో ఆస్తులు ఉండవచ్చు, ఐశ్వర్యములు ఉండవచ్చు, కానీ మనస్సునకు ఏముండదు? ప్రశాంతత, శాంతి అనేది ఉండదు. కానీ దేవునిలో ఉన్న బిడ్డలకట కష్టమున్నా, బాధ ఉన్నా, సుఖమున్నా, సౌఖ్యమున్నా, ఆస్తి ఉన్నా, ఐశ్వర్యం ఉన్న మనసులో ఏం నిండి ఉంటుంది? ప్రశాంతత నిండి ఉంటుంది, శాంతి సమాధానాలు నిండి ఉంటాయి. హల్లెలూయా. అది కదా అసలైన ఫలించడం అనేది. ఈ యొక్క ఉదయకాలంలో 2 కొమ్మలను చూద్దాం. 2 కొమ్మలు. మొదటి కొమ్మ ఏమిటట? ఫలించడి కొమ్మ. రెండవ కొమ్మ ఉందండి, పారవేయబడిన కొమ్మ. ఏమిటట? పారవేయబడిన కొమ్మ. 2 కొమ్మలు కనిపిస్తాయి. మొదటిగా ఈ ఫలించడి కొమ్మను మనం చూస్తూ ఉన్నప్పుడు, ఒక వ్యక్తి అసలు ఫలించాలి అంటే ఆ వ్యక్తికి ఉండవలసిన లక్షణములు ఏమిటి, ఆ వ్యక్తికి ఉండవలసిన గుణములు ఎలాంటివి అనే విషయాన్ని మనము ధ్యానం చేద్దాము. రెండవది పారవేయబడిన కొమ్మ. ఇందాక యేసు ప్రభు వారు అన్నారు కదా, ఇదిగో పారవేయబడతాయట కొన్ని తీగలు. ఏ తీగలవి? ఆయనలో ఫలించని తీగలట పారవేయబడి ఇదిగో కాల్చివేయబడతాయి అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉన్నది. మనకున్న సమయాన్ని బట్టి మొదటిగా ఫలించడి కొమ్మ, రెండవది ఏమని చెప్పాను? పారవేయబడిన కొమ్మ. ఒకసారి చూద్దాం రండి. ఆది కాండంలోనికి వెళ్ళినట్లయితే అక్కడ ఒక ఫలించడి కొమ్మ మనకు కనిపిస్తూ ఉంది. ఆది కాండము 49వ అధ్యాయము 22వ వచనం ఒకసారి చదవండి. 49వ అధ్యాయము 22వ వచనం. కంటే యోసేపు ఫలించెడి కొమ్మ, యోసేపు ఫలించెడి కొమ్మ, ఊట యొద్ద ఫలించెడి కొమ్మ, ఊట యొద్ద ఫలించెడి కొమ్మ, దాని రెమ్మలు గోడ మీదకి ఎక్కి వ్యాపించును, గోడ మీదకి ఎక్కి వ్యాపించును. విలుకాండ్రు అతన్ని వేధించిరి, వారు బాణములను వేసి అతన్ని హింసించిరి. యాకోబు కొలుచు పరాక్రమశాలి అయిన వాని హస్త బలము వలన అతని విల్లు బలమైనదగును. ఇశ్రాయేలునకు బండయు మోపేడివాడును ఆయనే. నీకు సహాయం చేయి నీ తండ్రి దేవుని వలనను పైనుండి మింటి దీవెనలతోను క్రింది దాగి ఉన్న అగాధ జలముల దీవెనలతోను సమస్తముల దీవెనలతోను స్తనముల దీవెనలతోను గర్భముల దీవెనలతోను నిన్ను దీవించు సర్వశక్తిని దీవెన వలనను అతని బాహుబలము దిట్టపరచబడును. నీ తండ్రి దీవెనలు నా పూర్వీకుల దీవెనల పైన చిరకాల పర్వతముల కంటే హెచ్చుగా ప్రబలమగును. అవి యోసేపు తల మీదను తన సహోదరుల నుండి వేరుపరచబడిన వారి నడినెత్తి మీదను ఉండును. చాలండి. హల్లెలూయా. అంటే ఫలించెడు కొమ్మ. దానితో పాటు ఇవి ఎందుకు చదివామంటే దేవుని యొక్క దీవెనలు ఎలా ఉంటాయో మనకు అర్థమవుతుంది. క్రింది ఉన్న అగాధ జలముల దీవెనట, స్తనముల దీవెన, గర్భముల దీవెన, నిన్ను దీవించు సర్వశక్తుని దీవెన, అతని బాహుబలము దిట్టపరచబడును. నీ తండ్రి దీవెనలు నీ పూర్వీకుల దీవెనల పైన చిరకాల పర్వతముల కంటే హెచ్చుగా. ఎన్ని దీవెనలు, ఎన్ని ఆశీర్వాదాలు. హల్లెలూయా. ఎందుకు యోసేపు ఇంతగా ఫలించాడు? ఎందుకు యోసేపు ఇలాగ ఫలించడానికి కారణమయ్యింది?
ఎందుకు యోసేపు ఇంతగా ఫలించాడు అంటే ప్రధానముగా కొన్ని విషయాలను మనం ధ్యానం చేయవచ్చు. ఏమిటి ప్రధానమైన విషయాలు అంటే యోసేపు భక్తి కలిగిన వాడై ఉండి పాపమునకు దూరముగా ఉన్నవాడు. దేనికి దూరంగా ఉన్నాడండి? పాపమునకు దూరముగా ఉన్నవాడు ఈ యొక్క యోసేపు. ఈ యొక్క యోసేపు పాపమునకు ప్రేరేపించబడిన వాడైనప్పటికీ కూడా అతడు 39వ అధ్యాయం 9వ వచనం కూడా ఒకసారి చదవండి అండి. మనం ధ్యానంలోకి వెళదాం. ఆ వచనం కూడా చదువుకున్నట్లు మనకి లేడు, భార్యవైనందున నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి చాలండి చాలు. ఇక్కడ చూస్తే యోసేపు పాపము నుండి పారిపోతూ ఉన్నాడు. ఎక్కడి నుంచి పారిపోతున్నాడు? పాపము నుండి పారిపోతూ ఉన్నాడు. ఒక వ్యక్తి ఫలించాలి అంటే మొదటిగా పాపమునకును లేక సాతానుకును దూరమై ఎవరికి దగ్గర కావాలంటే దేవునికి దగ్గరగా ఉండాలి. దేవునికి దగ్గరగా జీవించాలి అంటే మనలో కొన్ని లక్షణాలు ఉండాలి. ఏమిటి ఆ లక్షణాలు అంటే పాపమును వదిలిపెట్టి దేవునికి దగ్గరగా జీవించే గుణాతిశయాలు మనలో ఉండాలి. ఈ యొక్క ఉదయకాలంలో మనలో ఇలాంటి లక్షణాలు ఉన్నాయా అనగా దేవునికి దగ్గరయ్యే లక్షణాలు, పాపమునకు దూరముగా పారిపోయే లక్షణాలు మనలో ఉన్నాయా? యోసేపు యవ్వనస్తుడు. యవ్వన కాలంలో అతనికి ఒక తను పడిపోయే పరిస్థితులలో ఒక పరిస్థితి అనగా లేకపోతే ఒక శోధన ఎదురయ్యింది. ఆ శోధన ఎదురైనప్పుడు యవనస్తులు ఆ యొక్క శోధన నుండి తప్పించుకోవడం అంటే సాధ్యమయ్యే పని కాదు. చాలామంది ఆ యవ్వన కాలంలో ఏ పాపములో అయితే పడిపోవడానికి ఆస్కారం ఉంటుందో, ఏ పాపంలోనైతే పడిపోయే అవకాశము ఉంటుందో అలాంటి ఒక శోధన యోసేపుకి ఎదురయ్యింది. ఇక్కడ ఒక మాట చాలా జాగ్రత్తగా వినండి. యోసేపుకు దేవుడు ఒక్కొక్క శోధన ఎదురవుతా ఉంది. మొదటిగా తండ్రి కుటుంబానికి దూరం అయ్యాడు. అనగా సొంత అన్నలే అతనిని కొట్టి గాయపరిచి గోతిలో వేసి, ఇదిగో ఐగుప్తీయులు ఆ యొక్క మిద్యానీయులు ఐగుప్తు దేశమునకు వర్తకం చేసుకొని వెళుతూ ఉంటే వారికి యోసేపును అమ్మివేశారు. ఇదిగో తండ్రి ఇంటికి దూరం అయ్యాడు. తండ్రి ఇంటికి దూరమైన వాడు మొదటి శోధన. తండ్రి ఇంటికి దూరం అయిపోయినప్పుడు అతడు దేవునిని వదిలిపెట్టాడా? దేవునిని వదిలిపెట్టలా. అనగా కష్టము ఎదురైనా, బాధ ఎదురైనా, ఇబ్బంది ఎదురైనా దేవునిని మాత్రము వదిలిపెట్టలేదు. హల్లెలూయా. మనం ఆ విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటే యోసేపు ఫలించడానికి కారణం ఏమిటి అంటే ఎప్పుడు కూడా కష్టము వచ్చినా, బాధ వచ్చినా, ఇబ్బంది వచ్చినా, ఏమి ఎదురైనా కానీ దేవునిని వదిలిపెట్టకుండా దేవునిలో నడిచినవాడు. అందుకని ఫలించాడు, కొమ్మయ్యాడు, దేవునిలో నడిచాడు. సరే, అక్కడికి బానిసగా వచ్చాడు, బానిసగా బ్రతుకుతూ ఉన్నాడు. బానిసగా వచ్చినప్పుడు అతనికి సంఖ్యలు బాధించాయి. ఇనప సంఖ్యలు వేసుకొని తీసుకొని వచ్చారు. అంతటి భయంకరమైన పరిస్థితులలో నుండి కొద్దిగా ఉపశమనం దక్కింది. ఏమిటా ఉపశమనం? ఆ యొక్క పొతీఫర ఇంటికి వెళ్ళినప్పుడు ఆ ఇంటి యజమానుడు అతనిని ప్రేమించి లేక అతని ఎడల జాలి కలిగి, ఎందుకు అతని యొక్క లక్షణములను చూచి జాలి కలిగి అతనికి ఇంటిలో ఉన్నతమైన స్థానాన్ని ఇచ్చాడు. హల్లెలూయా. ఉన్నతమైన స్థానాన్ని ఇచ్చినప్పుడు పరిస్థితులు బాగున్నాయి, బాగానే ఉంది, అంతా కట్టుకుంది, లేకపోతే అన్నీ సర్దుకున్నాయి, నా కుటుంబాన్ని వదిలిపెట్టి వచ్చినా ఇక్కడ నా పరిస్థితి బాగానే ఉంది అని అనుకుంటున్న సందర్భంలో మరొక యవనకాలపు శోధన ఎదురైంది. ఏమిటా యవనకాలపు శోధన? ఆ యొక్క పొతీఫర్ యొక్క భార్య అతనిని శోధించడం మొదలుపెట్టినప్పుడు పొతీఫరు ఇంటిలో ఉండి తన యొక్క భార్య శోధిస్తూ ఉన్నప్పుడు తను చెబుతున్న మాట ఏమిటంటే, నా దేవుని ఎదుట నేను ఎంతటి దుష్కార్యమును చేయగలను,
దుష్కార్యమును చేయలేను. ఎవరు చూస్తూ ఉన్నారు? దేవుడు చూస్తూ ఉన్నాడు. నిజముగా చెప్పండి, తండ్రి ఉన్నాడా? అబ్బాయి ఈ తప్పు చేస్తున్నావు ఏమిటి అని అడగడానికి తండ్రి ఉన్నాడా? తండ్రి లేడు. కుటుంబస్తులు ఎవరైనా ఉన్నారా? కుటుంబస్తులు లేరు. ఎక్కడో జీవిస్తూ ఉన్నాడు. తండ్రి దగ్గర ఉన్న అన్నలేమో పాపమును చేసేవాళ్ళుగా ఉంటే, తండ్రిని వదిలిపెట్టినా నా దేవుడు నన్ను వదిలిపెట్టకూడదు అన్న ఆలోచన కలిగిన వాడు ఏం చేస్తూ ఉన్నాడంటే, దేవుని యొక్క ఆ మనస్సుకు దగ్గరవుతూ ఉన్నాడు. మనస్సుకు దగ్గరవుతూ ఉన్నాడు. హల్లెలూయా. దేవుని మనసుకు దగ్గర అవడం అంటే, దేవుడు పాపమును ద్వేషించాడు. పాపిని ద్వేషించలేదు, కానీ ఆయన పాపమును ద్వేషించాడు. యోసేపు కూడా పాపమును ద్వేషించి దూరముగా పారిపోతూ ఉన్నాడు. దూరముగా పారిపోతూ ఉన్నాడు. యవనస్తులు కావచ్చు, ఎవరైనా పాపము ఎదురవుతుంది అని అనుకుంటున్నప్పుడు, పాపములో పడే అవకాశాలు లేకపోతే మెండుగా కనిపిస్తున్నాయి అన్నప్పుడు, ఆ స్థలము నుండి ఏం చేయాలట? పారిపోవాలి. అర్థమవుతుందా? అయ్యో మా స్నేహితులండి, ఇప్పుడు వీళ్ళని వదిలిపెట్టేస్తే నాకు రేపటి నుంచి కాలక్షేపం ఏమిటండి? మొహమాటానికి పోయి పాపంలో పడితే, దేవునికి దూరం అయిపోతే అది ఎంత శాపం. కొంతమంది లేకపోతే మా బంధువులు ఎలా చెబుతున్నారండి, వారితో నేను ఈ పని చేయకపోతే ఎలా అండి, వారితో ఏకీభవించకపోతే ఎలా అండి? యోసేపు కూడా ఒకసారి ఆలోచించేయండి. ఇప్పుడు పొతీఫరు భార్యను కూడా నేను కాదు అన్నానంటే మళ్ళీ నా గతి ఏ గతి వచ్చేస్తుంది? బానిస బ్రతికి అయిపోతుంది. మళ్ళీ నా పరిస్థితులు తారుమారుగా కావచ్చు. ఈ యొక్క పరిస్థితులు ఎందుకు నేను చెడగొట్టుకోవాలి? ఏదో ఏకీభవించేస్తే సరిపోద్ది కదా అని అనుకోకుండా పాపమును విడిచిపెట్టి పారిపోయిన వాడిగా కనిపిస్తాడు. హల్లెలూయా. ఎప్పుడైతే ఇతడు పాపము నుండి దూరం అయ్యాడో, పాపము నుండి ఇతడు దూరం అయ్యే కొద్ది కూడా ఎవరికి దగ్గర అయ్యాడు? దేవునికి దగ్గర అయ్యాడు. హల్లెలూయా. మన ముందు కూడా రెండు మార్గాలు. ఒకటి దేవునికి దగ్గర అవుతావా, రెండవది సాతానుకు దగ్గర అవుతావా. ఇంక మూడవ మార్గం లేదండి. మూడవ మార్గము లేనే లేదు. చాలా సందర్భాల్లో ఇప్పుడు రెండు పార్టీలు వాళ్ళు గొడవ పడుతున్నారు అనుకోండి. పార్టీలు అంటే మన రాజకీయ పార్టీలని కాదు, ఎవరైనా రెండు వర్గాల వారు గొడవ పడుతున్నారని అనుకోండి. ఈ పక్షానన్నా ఉండాలి, ఈ పక్షానన్నా ఉండాలి, లేకపోతే తటస్థంగా ఉండవచ్చు. వీళ్ళని మనం సపోర్ట్ చేయకుండా, మద్దతు తెలపకుండా, వీళ్ళకి మద్దతు తెలపకుండా ఎలా ఉండొచ్చు? తటస్థంగా ఉండవచ్చు. కానీ ఆత్మ సంబంధమైన విషయాల్లో తటస్థంగా ఉండడం అనేది సాధ్యం కాదు. రెండు మార్గాలు, రెండు అవకాశాలు, రెండు మార్గాలు. ఒకటి దేవునికి దగ్గర అవుతావా, రెండవది సాతానుకు దగ్గర అవుతావా. దేవునికి దగ్గర కాలేకపోవడమో ఆటోమేటిక్గా ఎవరికి దగ్గర అవడమో? సాతానుకు దగ్గర అవటం. యోసేపట దేవునికి దగ్గర కావాలి అని కోరుకున్నాడట. ఎందుకంటే నన్ను ఫలింపజేసేవాడు, నన్ను ఆశీర్వదించేవాడు, నన్ను దీవించేవాడు ఆయనే గనుక నేను ఎవరికి దగ్గర అవ్వాలి? దేవునికి దగ్గర అవ్వాలి. హల్లెలూయా. అందుకనే ఆదికాండం 39వ అధ్యాయం 3వ వచనంలో అనుకుంటే, ఒకసారి చూద్దాం రండి. 39వ అధ్యాయం 3వ వచనం. యెహోవా అతనికి తోడై ఉండెననియు సఫలము చేసిననియు చూచినప్పుడు, చాలండి, చాలు. ఎవరు తోడై ఉన్నారట? యెహోవా అతనికి తోడై ఉన్నాడు. యెహోవా అతనికి తోడై ఉన్నాడు. అలాగే తర్వాత 23వ వచనంలో కూడా ఉంటుంది, యెహోవా అతనికి తోడై ఉండెను గనుక ఆ చెరసాలాధిపతి అతని చేతికి అప్పగింపబడిన దేని గురించి విచారణ చేయకుండెను. అతడు చేసినది యావత్తు యెహోవా సఫలమగునట్లు చేశాను. హల్లెలూయా. యెహోవా సఫలమగునట్లుగా చేశాడు. యోసేపు చేసిన ప్రతి పనిని కూడా. ఎందుకు అంటే యెహోవా అతనికి తోడై ఉన్నాడు. మనకు బైబిల్ గ్రంథంలో కొంతమంది గుణపాఠంగా కనిపిస్తారు. ఎవరంటే, ఉదాహరణకి సంసోను. యెహోవా అతనిని వీడిపోయినని అతనికి అర్థం కాల. ఎప్పుడు అర్థం కాలేదు? అతడు ఆ యొక్క దెలీలా దగ్గర ఉండి ఆమె అతనిని లాలించి చక్కగా పండుకోబెట్టి ఏం చేసింది? క్షౌరం చేసేసింది. క్షౌరం చేసిన తర్వాత, ఇదిగో సంసోను,
ఫిలిస్తీన్లు వస్తున్నారు, ఫిలిస్తీన్లు మీద పడుతున్నారంటే ఒక్కసారిగా లేచి జడలు విరజింపుకుందామని ప్రయత్నం చేసేటప్పుడు అక్కడ ఒక మాట ఉంటుంది, ఏమనంటే యెహోవా అతనిని విడిచిపోయినని అతనికి ఎడబాసనని అర్థం కాల. ఎందుకు అర్థం కాలేదు? ఎవరికి దూరం అయిపోయాడు? దేవునికి దూరం అయిపోయి ఎవరికి దగ్గర అయిపోయాడు? పాపానికి దగ్గర అయిపోయాడు. సాతానుకు అనగా పాపానికి దగ్గర అయిపోయాడు. చేయకూడని పనులకు దగ్గర అయిపోయాడు. అక్కడ కూర్చొని పారిపోలేదు. గుర్తుపెట్టుకోండి, పారిపోలేదు. ఇదిగో ఫిలిస్తీన్లు వస్తున్నారు, నీ మీద పడుతున్నారు అని చెప్పి మాటి మాటికి చెబుతూ ఉన్నప్పుడు ఏం చేయాలండి? సంసోన్ లేచి పారిపోవాలి కదా. ఈ పాప స్థలంలో నాకేం పని, ఇక్కడ ఉండవలసిన పని నాకేమిటి అని చెప్పి లేచి పారిపోవాలి కదా. పారిపోకుండా అక్కడే కూర్చున్నాడు సంసోన్. ఎక్కడ కూర్చున్నాడు? ఆ పాపపు స్థలములోనే కూర్చున్నాడు. దేవుడు కూడా అవకాశాన్ని ఇచ్చాడు. ఇంకా లేచి వెళ్ళిపోతాడేమో సంసోను, లేచి వెళ్ళిపోతాడేమో. ఇవన్నీ న్యాయాధిపతుల గ్రంథంలో కనిపిస్తాయి, మనం చదవని అవసరం లేదు, కానీ మనకు తెలిసిన విషయాలే. లేచి వెళతాడేమో అని దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడు. కానీ లేచి వెళ్ళకోకుండా అక్కడే కూర్చొని దేవుని నమ్మిన బిడ్డలు ఇంకా కాని చోట్ల కూర్చునే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? కాని మాటల దగ్గర కూర్చునే వాళ్ళు ఉన్నారా? కాని పనుల దగ్గర కూర్చునే వాళ్ళు ఉన్నారా? కాని వాటి దగ్గర కూర్చునే వాళ్ళు ఉన్నారా? నష్టము సుమా. దేవునిని వదిలిపెట్టి, దేవుని సన్నిధానమును వదిలిపెట్టి మనము కాని చోట కూర్చున్నట్లయితే, కాని చోట్లకు వెళ్ళినట్లయితే, దేవునిని వదిలిపెట్టినట్లయితే అది ఏమాత్రము కూడా క్షేమము కానే కాదు. సంసోను పాపము నుంచి కదలలేదు, యవనస్తుడుగా అయినా కదలలేదు. పారిపోవలసిన సంసోను అక్కడే కూర్చున్నాడు. యోసేపట నేను నా దేవునికి దగ్గర కావాలి అని చెప్పి పాపమునకు దూరముగా బరుగెత్తుకొని వచ్చేసాడట. హల్లెలూయా. ఎప్పుడైతే పాపమునకు దూరం అయ్యాడో, ఎవరికి దగ్గర అయ్యాడు? దేవునికి దగ్గర అయ్యాడు. అందుకని యెహోవా అతనికి తోడై ఉండెను. హల్లెలూయా. ఎప్పుడైతే అతనికి దేవుడు తోడై ఉన్నాడో అతడు ఫలించెడి కొమ్మగా మార్చబడ్డాడు. హల్లెలూయా. ఫలించెడి కొమ్మ. ఎంత చక్కని మరి స్థితిని తెచ్చుకున్నాడండి. అన్నలు ఏం చేశారు? యోధాను చూస్తే వెళ్ళి కాని ప్రదేశాలకు వెళ్ళి కాని పనులు చేసి అవమానమును తీసుకొచ్చేవాడిగా కనిపిస్తాడు. లేకపోతే అన్నలు చూస్తే వారి ఇష్టానుసారంగా కనిపించే వ్యక్తులుగా కనిపిస్తారు. కానీ యోసేపు ఇదిగో మొదటిగా కష్టపడ్డా, మొదటిగా నష్టపడ్డా, మొదటిగా ఇబ్బంది పడ్డా, సమయము వచ్చినప్పుడు ఎలా కనిపిస్తున్నాడంటే ఫలించెడు కొమ్మలాగా కనిపిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఫలించెడు కొమ్మ. ఫలించడం అంటే అదే యేసు ప్రభు వారు చెబుతున్నారు. మీరు ఎక్కడో ఉండి ఫలించాలి అంటే కుదరదు. దూరంగా ఉండి ఫలించాలి అంటే కుదరదు. సేవకు దూరమై సేవలో ఫలించాలంటే కుదరదు. విశ్వాసమునకు దూరమై విశ్వాసములో ఫలించాలంటే కుదరదు. పరిచర్యకు దూరమై పరిచర్యలో ఫలించాలి అంటే కుదరదు. దేవుని సన్నిధానములో ఉండి దేవుని మాటల ప్రకారం జీవిస్తూ నీవు అప్పుడు దేవునికి అంటుకట్టబడిన వాడివిగా, దేవునికి దగ్గరగా ఉన్నట్లయితే దేవుడు నీకు తోడై ఉండి నీవు ఫలించే వ్యక్తిగా ఉంటావు. హల్లెలూయా. ఒక మాట చెప్పనా? మనలో ఎన్ని టాలెంట్లైనా ఉండొచ్చండి. మాటకారివి కావచ్చు, మంచి చేతలవాడు కావచ్చు, ఎన్ని టాలెంట్లు ఉన్నా దేవునికి నువ్వు పనికిరావు. కానీ దేవునికి అందుబాటులో ఉంటేనే నీవు దేవుని చేత వాడబడతావు. హల్లెలూయా. ఫలించాలి అంటే దేవునికి ఎలా ఉండాలట? అందుబాటులో ఉండాలట. దేవునికి అందుబాటులో ఉంటే ఫలించేవాడివిగా ఉంటావు. దేవునికి దూరమైతే, దేవుని సన్నిధానానికి దూరమైతే, దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేస్తే, ఆయన వాక్యాన్ని నిర్లక్ష్యం చేస్తే, ఆయన ప్రార్థన నిర్లక్ష్యం చేస్తే నువ్వు ఎంత తెలివి కలిగిన వాడివైనా, ఎంత జ్ఞానవంతుడివైనా దేవుని మాటలు ఫలించవు. అనగా సేవ వాక్యం చెప్పేవాళ్ళు దేవునిలో నిలవకుండా మన ఇష్టానుసారంగా ఉంటే వాక్యం ఫలించదు. పరిచర్య చేసేవాళ్ళు ఇష్టానుసారంగా ఉంటూ పరిచర్య చేస్తామంటే పరిచర్య ఫలించదు.
విశ్వాసంలో ఉన్న వాళ్ళు ఇష్టానుసారంగా జీవిస్తూ మేము విశ్వాసులం అంటే విశ్వాసము ఫలించదు. మొదటిగా దేవుని సన్నిధానమును గౌరవించే వాళ్ళముగా, దేవుని యొక్క పనిని మనము నిర్లక్ష్య పెట్టని వారముగా ఉన్నట్లయితే దేవునికి మొదట ప్రాధాన్యత ఇవ్వాలండి. చాలా సందర్భాల్లో మనం చేసే తప్పు అదే. దేవుని పనిని ఎంత నిర్లక్ష్యం చేస్తామంటే, దేవుని పనిని ఎంతగా చులకనగా చూస్తామంటే, మనకు అప్పుడే కావాలి. దేవుని సన్నిధి సాయంత్రం ఉన్నా అప్పుడున్నా పక్కన పెట్టేసే పర్వాలా. కొన్ని సందర్భాల్లో సేవకులమైన మాకు వేదన కలుగుతుందండి. కానీ కొన్ని సందర్భాల్లో ఏమి చేయలేని పరిస్థితుల్లోకి నెట్టివేయబడతాం. వేదన అది. అయ్యో, దేవుని యొక్క పనిని నిర్లక్ష్యం చేస్తున్నానే, దేవుని యొక్క సన్నిధానం నిర్లక్ష్యం చేస్తున్నానే, దేవుని యొక్క సన్నిధానమును మరి వదిలిపెడుతున్నానే. ఇలాంటి ఆలోచన ఎంతమందికి ఉందండి? ఎంతమంది విశ్వాసులకు ఉంటుంది, సేవకులకు ఉంటుంది, పరిచారకులకు ఉంటుంది. దయచేసి మరలా చెబుతున్నాను, దేవుని యొక్క సన్నిధానములో దేవుని మొదట ప్రాధాన్యత ఎవరికి ఇవ్వాలట? దేవునికి ఇవ్వండి. దేవుడు నీకు ఎంత కావాలన్నా, ఎంత సౌఖ్యాన్నైనా ఇస్తాడు, ఎంత ఆస్తినైనా ఇస్తాడు, దేనినైనా ఇస్తాడు నీకు. గ్రహింపు లేని మూర్ఖపు వ్యక్తులుగా మరి దయచేసి ఉండకూడదు అని అనేక సందర్భాల్లో మీతో బ్రతిమిలాడి చెప్పుకుంటున్నా. ఇది మిమ్మల్ని అవమానపరచాలని కాదు, కానీ బ్రతిమిలాడి చెప్పుకుంటున్న మాట ఏమిటంటే, దేవుని పనిని నిర్లక్ష్యం చేయొద్దు. అది మనకు మంచిది కాదు, శాపాన్ని తీసుకుని వస్తుంది. దేవుని యొక్క పనిని నిర్లక్ష్యం చేస్తే అది మనకు మంచిది. కానీ సంసోను న్యాయాధిపతి ఎక్కడుండాలి? తన సొంత దేశంలో ఉంటూ తన యొక్క ప్రజలకు న్యాయం తీర్చాల్సిన వాడండి. ఎక్కడో వెళ్ళి ఆ పాప స్థలంలో ఉండవలసిన అవసరం ఈ సంసోనికి ఎందుకు? దేవుడు అతనికి సౌఖ్యమును ఇవ్వలేడా? లేకపోతే తనకు ఒక కుటుంబాన్ని ఇవ్వలేడా? తన కుటుంబాన్ని, తన జీవితాన్ని కట్టలేడా? కానీ ఏం కావాల్సి వచ్చిందట? లోక సౌఖ్యం కావాల్సి వచ్చిందట. ఎప్పుడు? న్యాయాధిపతిగా ఉండవలసిన సమయంలో, దేవుని సన్నిధానంలో కనపడవలసిన ఈ సంసోను ఎక్కడో వెళ్ళి పనికిరాని చోట్ల కూర్చున్నాడు. ఏం ఫలించాడండి? ఏమన్నా ఫలించాడా? వెంటనే న్యాయాధిపతి పదవి ఊడిపోయి ఉండకపోవచ్చు. నెమ్మదిగా ఎక్కడ తీసుకెళ్ళింది? ఎక్కడ తీసుకెళ్ళింది? మరణానికి లాక్కెళ్ళిందా లేదా? కనుక ఈ ఉదయకాలంలో దేవుని సన్నిధానాన్ని నిర్లక్ష్యం చేసేవాళ్ళు, దేవుని యొక్క పనిని నిర్లక్ష్యం చేసేవాళ్ళు, అది మంచిది కానే కాదు. నీవు ఫలించాలి అంటే దేవునికి దగ్గరగా ఉండాలి. హల్లెలూయా. దేవునికి దగ్గరగా ఉండాలి. యోసేపట పాపము నుండి పారిపోయి దేవునికి దగ్గరగా వచ్చినప్పుడు దేవుడు అతనిని ఫలించడి కొమ్మగా ఉంచాడు. ఒక మాట చెబుతానుండండి, తన సొంతంగా తను చేసుకున్నట్లయితే, అంటే తన ప్రణాళికలు తను వేసుకున్నట్లయితే ఆ స్థితికి వెళ్ళేవాడా యోసేపు? వెళ్ళేవాడు కాదు. కానీ తన యొక్క ప్రణాళికలు ఎవరి చేతికి అప్పగించాడు? దేవుని చేతికి అప్పగించాడు. కష్టమైన బాధ అయినా తన ప్రణాళికలు దేవుని చేతికి అప్పగించాడండి. సుఖమును ప్రక్కన పెట్టాడు, సౌఖ్యమును ప్రక్కన పెట్టాడు, చెరసాలకు వెళ్ళడానికైనా సిద్ధపడ్డాడు, నింద మోయడానికైనా సిద్ధపడ్డాడు. దానికి దేవుడిచ్చిన ప్రతిఫలం ఏమిటి? దేశానికి ప్రధానిని చేశాడు. ఎవడు చేయగలడా ఆయన్ని? దేశానికి ప్రధాని ఎవడని చేయగలడా? ఆయన భార్య చేయగలిగేదా? లేకపోతే తల్లి చేయగలిగేదా? తండ్రి చేయగలిగేవాడా? అన్నలు చేయగలిగేవాళ్ళు? ఎవరు చేయగలిగేవాళ్ళు? దేవుడు మాత్రమే చేయగలడండి. ఉదయకాలంలో మనము గ్రహించాల్సింది ఏమిటంటే దేవుడు మాత్రమే చేయగలడు. హల్లెలూయా. కనుక నువ్వు ఫలించేవాడివిగా ఉండాలి అంటే నువ్వు మొదటిగా దేవుని సన్నిధానమును నిర్లక్ష్యం చేయకుండా, దేవుని యొక్క ఆజ్ఞలను నిర్లక్ష్యం చేయకుండా పాపము నుండి పారిపోయే వ్యక్తివిగా నువ్వు ఉండాలి. హల్లెలూయా.